హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నా బ్లౌజెస్కి కేవలం నార్మల్ సూదితోని ఇలా డిజైన్ వేసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. ముందుగా వచ్చేసి నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీ చూపిస్తానండి. దీనికి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉన్నాయి, అలాగే గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయండి. ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ప్లెయిన్ కలర్లో ఉందండి. దీనికి వచ్చేసి నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా కుట్టేసుకున్నాను. నార్మల్ సూదితోనే కుట్టేశానండి. మనకు శారీలో గ్రీను పింక్ కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి నేను కూడా ఇలా పింక్ గ్రీను ఇలా గోల్డ్ కాంబినేషన్లో వేశానండి. మనకు అంచుకి వైట్ పూసలు ఉన్నాయి కదండి, అందుకు వైట్ పూసలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా వచ్చింది కూడా. ఇప్పుడు ఒకసారి శారీ చూపిస్తానండి. దీనికి వచ్చేసి పింక్ కలర్లో ఫ్లవర్ వచ్చాయి, అలాగే గ్రీన్ కలర్లో కొమ్మల్లాగా ఉన్నాయండి. ఇక్కడ అంచులో వచ్చేసి ఇలా వైట్ పూసలు అలాగే గోల్డ్ బీడ్స్ ఇచ్చారండి. దానికి తగ్గట్టుగా నేను ఇలా శారీ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు తక్కువ అమౌంట్లోనే అయిపోతుందండి. ఒక సిల్క్ థ్రెడ్ 2 అదొకటి ఇదొకటి తీసుకుంటే సరిపోతుందండి. అలాగే దీనికి వచ్చేసి నేను చిన్న ఫ్రేమ్ ఉంటుంది కదండి, అది యూజ్ చేశాను. చిన్న ఫ్రేమ్ యూజ్ చేసి నేను ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను నేవీ బ్లూ కలర్ శారీ చూపిస్తున్నానండి. ఈ శారీ మొత్తం వచ్చేసి నేవీ బ్లూ కలర్లో వచ్చేసింది. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే అండి. దీనికి వచ్చేసి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. నేవీ బ్లూ సిల్క్ థ్రెడ్తో ఇలా ఫ్లవర్స్ వేసుకున్నానండి. అలాగే మధ్య మధ్యలో ఇలా బ్రాంచెస్ కొమ్మల్లాగా కూడా ఇచ్చాను. చివర్లకు వచ్చేసి ఇలా వైట్ పూసలు ఉంటాయి కదండి, అవి కుట్టేసుకున్నాను. ఇదంతా నేను బ్లౌజ్ అయిపోయాక కుట్టేసుకున్నానండి. నార్మల్ సూదితోనే కుట్టేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక సిల్క్ థ్రెడ్ అలాగే వైట్ పూసలు అలాగే కొద్దిగా 1 తులం వరకు మనకు జర్దోసి అనేది పడుతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ నేను ఇలా వేసుకున్నానండి. అలాగే బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వేసుకున్నాను. కింద బార్డర్ లాగా ఇచ్చుకున్నానండి. చూసారు కదండి, ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదండి, నేను చూపించే బ్లౌజుల్లో మీకు ఏ బ్లౌజ్ అయితే నచ్చుతుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్లవర్స్ డ్రా చేసుకొని అక్కడ 2 ఇక్కడ 2 అలా వేసానండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మనం ఫ్లవర్స్ డ్రా చేసుకొని ఇలా నింపేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ జర్దోసి బ్రాంచెస్ ఉన్నాయి కదండి, దీనికి వచ్చేసి నేను ఒక దారం తీసుకున్నానండి. అంటే మనకు ఒక దారం తీసుకుంటే 2 పోరోలు వస్తాయి కదండి, అలాగా తీసుకొని కుట్టేసుకున్నాను. చివర్లో చిన్నది పూస వేసుకున్నానండి, లాస్ట్ సైజ్ పూస వేసుకున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అండి, ఇలా వేసేసుకున్నాను. మనకు చీర వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్ది వరకే వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ శారీ చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి. అలాగే మనకు లైట్గా కొంగు సైడ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. చూసారు కదండి, ఇది లీవ్స్తో వచ్చిందండి శారీ అనేది. ఓవరాల్గా ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం దీని బ్లౌజ్ చూపిస్తానండి. నేను దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది కూడా నేను నార్మల్ సూదితోనే వేశానండి. చిన్న ఫ్రేమ్ యూజ్ చేసి వేశాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం. ఒకసారి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసేయండి.
హ్యాండ్స్కి వచ్చేసి నేను మొత్తం ఫిల్ చేశానండి. సేమ్ గ్రీన్, పింక్, బ్లూ ఈ కాంబినేషన్లో ఫిల్ చేశాను. ఎందుకంటే మనకు శారీ మొత్తం ఈ కలర్లోనే ఉంది కాబట్టి నేను ఈ కలర్ని యూజ్ చేశానండి. శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో నేను అవి మాత్రమే యూజ్ చేశాను. మనకు శారీలో అలాగే బ్లౌజ్ మీద ఇలా లీవ్స్ ఉన్నాయి కదండి, దాన్ని బట్టి నేను డిజైన్ వేసుకున్నానండి. నెక్కు వచ్చేసి 3 లైన్స్ అంటే 3 ఫ్లవర్స్ వచ్చేలాగా వేసుకున్నానండి. ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ శారీ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మొత్తం యెల్లో కలర్ శారీ అండి. ఇది వచ్చేసి మొత్తం యెల్లో కలర్లో ఉందండి. బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది. అలాగే మధ్య మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్, పింక్, బ్లూ ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి. మనకు పళ్ళు సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను దీని బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిస్తానండి. నేను ఇలా మిర్రర్తో డిజైన్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి మిర్రర్ వర్క్ అయితే బాగుంటుంది అనుకొని నేను ఇలా మిర్రర్ వర్క్ చేసుకున్నానండి. ఈ డిజైన్ అయితే ఏ బ్లౌజ్లకైనా చాలా బాగుంటుందండి. నేను 2 లైన్స్ మాత్రమే వేసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఎక్కువ లైన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ అండి. నేను శారీలో వచ్చే కలర్స్ మాత్రమే యూజ్ చేసి ఇలా వేసుకున్నాను డిజైన్ అనేది. ఇవి వచ్చేసి స్క్వేర్ షేప్ మిర్రర్స్ అండి. ఒరిజినల్ మిర్రర్సే, ప్లాస్టిక్కి కాదండి. ఈ బ్లౌజ్కి కూడా నేను స్టిచ్ వేసిన తర్వాతే ఇలా డిజైన్ వేసుకున్నానండి. దీనికి కూడా నేను చిన్న ఫ్రేమ్ యూజ్ చేసి, అంటే లాస్ట్ సైజ్ ఫ్రేమ్ అండి, అది యూజ్ చేసి నేను ఇలా డిజైన్ వేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 5 లైన్స్ యూజ్ చేశానండి. ఫుల్గా నింపేశాను. ఒకవేళ కావాలనుకుంటే మనం ఇంకా పై వరకు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. చూసారు కదండి, మనం బ్లౌజ్ కుట్టేసిన తర్వాత వేసుకున్నాం కాబట్టి మనకు స్టిచెస్ అనేవి ఇలా కనిపిస్తాయి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ముందే వేసుకోవచ్చండి.